సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వివాహం వల్ల నిజంగానే నా విద్య నాశనం అయిపోయిందండి. మా ఆయనకి ఏడాదికో ఊరన్నట్లు ఎప్పుడూ ట్రాన్స్ఫర్స్ అయ్యేవి. ఈలోగా పిల్లలు పుట్టుకొచ్చారు. నా చదువు అటకెక్కకి ఏం చేస్తుంది చెప్పండి. చివరికి కాస్త తీరిక, స్థిరత్వం జీవితంలో వచ్చాయి. తిరిగి సాయంత్రం కాలేజీలో లా చదువులో చేరాను. 35 ఏళ్ల వయసులో నాకంటే చిన్న వయసు పిల్లలతో ఎలా చదువుకోవడం అని జంకుతూనే కాలేజీకి వెళ్ళానండి. తరగతి గదిలో 20 ఏళ్లు మొదలుకొని 60 ఏళ్ల వయసున్న స్త్రీ పురుషుల్ని చూశాక నా మనసు కొంచెం తేలికైంది. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని కబుర్లు చెప్పుకుందాం. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. మన వస్త్రాకృతి కార్యక్రమంలో లాస్ట్ ఎపిసోడ్లో మనం మల్టీ కలర్ ప్యానల్స్ ఉపయోగించి ఒక శారీని ఎలా డిజైన్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఫ్యాబ్రిక్ ఏంటో చూసాం కదండి. మరి ఆ ఫ్యాబ్రిక్ని ఉపయోగించి ఈరోజు శారీని ఎలా స్టిచ్ చేసుకోవాలో మనం చూడబోతున్నాం. మరి అది ఎలాగో మన ఫ్యాషన్ డిజైనర్ శిరీష గారిని అడిగి తెలుసుకుందాం. హలో శిరీష గారు. హాయ్ ప్రశాంతి. శిరీష గారు, మనం ప్యానల్ శారీని ఇంట్లో డిజైన్ చేసుకోవాలి అంటే దానికి ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలి, ఎలాంటి కలర్ కాంబినేషన్ సెట్ చేసుకుంటే బాగుంటుందో లాస్ట్ ఎపిసోడ్లో మాకు చూపించారు. మరి దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ ఎపిసోడ్లో చూపిస్తా అన్నారు కదా. బేసిక్గా మనం అంటే ఇప్పుడు మీరు అన్నారు దాంట్లో 3 పీసెస్ చేసుకోవాలి ఒక పీస్లో అని అన్నారు. సేమ్ అలాగే చేసుకుంటున్నామా మనం? అవునమ్మా. ఓకే. 3 పీసెస్ 25 సెంటీమీటర్ 25 సెంటీమీటర్స్ అట్లా తీసుకోవాలి. మనం 4 కలర్స్ తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్క కలర్ ని 3 పీసెస్ చేసుకున్నాం. అంటే టోటల్ గా మనకు 12 పీసెస్ వచ్చినాయి అనమాట. ఈ 12 పీసెస్ కలిపి కుట్టేసుకుంటే మనకు 3 మీటర్స్ పన్నా వచ్చేస్తుంది. అది కలర్స్ ఎలా ఆల్టర్నేట్ కలర్స్ తీసుకోవాలి. 4 కలర్స్ మళ్ళీ తర్వాత 4 కలర్స్ అట్లా అంటే పక్క పక్కన రిపీటెడ్ కాకుండా చూసుకొని కొంచెం జాగ్రత్తగా కుట్టుకుంటే కరెక్ట్ గా కలర్స్ వచ్చేస్తాయి అనమాట. ఓకే. సో మరి స్టార్ట్ చేద్దామా? తప్పకుండానమ్మా. ఇప్పుడు ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఈ పీసెస్ ని ఒకదాని పక్కన ఒకటి అటాచ్ చేసుకోవాలన్నమాట. సో లాస్ట్ టైం చూపించారు ఈ పీసెస్ మీరు. ఓకే. ఆ కలర్ కాంబినేషన్స్ మనం చూసుకొని పెట్టుకోవాలి. అంటే 4 ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఓకే. కాకపోతే సారీ మనం ఎల్లో తీసుకున్నాం కాబట్టి ఎల్లో అనేది చివరిలో లేకుండా మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే. ఓకే. ఓకేనా? చూడమ్మా ప్రశాంతి, మనం ఈ విధంగా అన్ని అటాచ్ చేసేసుకున్నాం. ఓకే. కలర్ఫుల్ గా అనిపిస్తుంది. సేమ్ ఫస్ట్ అంటే ఇక్కడ బ్లూ వచ్చింది, ఎల్లో, పింక్, మళ్ళీ గ్రీన్, బ్లూ, ఎల్లో సేమ్ అదే. ఓకే. ఈ విధంగా మొత్తం అటాచ్ చేసేసుకున్న తర్వాత మనం పళ్ళు అంటే 3 మీటర్స్ కింద రెడీ అయిపోయింది. ఓకే. దీనికి మనం పళ్ళు అటాచ్ చేసుకోవాలి. పళ్ళు అటాచ్ చేసుకున్నప్పుడు చూసుకోవాలి అంటే ఉల్టా సీదా ఏది ఉంది అని చెప్పి కరెక్ట్ గా చూసుకుని అటాచ్ చేసుకోవాలి. ఓకే. సో దీనికి మనం పళ్ళు కూడా అటాచ్ చేసుకుంటే మొత్తం 5.5 మీటర్స్ శారీ రెడీ అయిపోయినట్టు. ఓకే. ఓకేనా? పళ్ళు తర్వాత ఇది ప్లీట్స్. ఓకే. ప్లీట్స్ మనం ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు కూడా ఒక్కొక్క కలరు ఒక్కొక్క ప్లీట్ ఉంటుంది అనమాట. ఇట్లా వస్తుంది. ఓకేనా? చూడంత బ్యూటిఫుల్ గా ఉంది. అవును. ఈ విధంగా ప్లీట్స్ చాలా బాగుంది. ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఇంకా కావాలి అంటే బోర్డర్స్ వేసుకోవాలి. ఇలా చూడడానికి ఇంకా బాగుంది. అవును. బోర్డర్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఓకే. ఈ బోర్డర్ వేసేటప్పుడమ్మా ఫస్ట్ పళ్ళు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. పళ్ళు నుంచి. ఓకే. పళ్ళు నుంచి స్టార్ట్ చేసుకుంటే ఒకవేళ బోర్డర్ తగ్గినా కూడా కింద తగ్గుతుంది. ఓకే. అందుకని అటు నుంచి స్టార్ట్ చేసుకుంటా వస్తే ఇటు మళ్ళీ మిగిలిపోతుంది. ఓకేనా? ఇటు నుంచి చేసుకుంటే బోర్డర్ మనకి డిస్టర్బెన్స్ ఉండదు. అక్కడ నుంచి చేస్తే ఒకవేళ తక్కువ పడ్డా కానీ బాగుండదు. ఓకే. ఓకేనా? సారీ ఈ విధంగా రెడీ అయిపోయింది ప్రశాంతి. చాలా బాగుంది. సో అంటే ఇలా ప్లెయిన్ కలర్ కి ఇంత మల్టీ కలర్ బార్డర్ వేసినందుకు అసలు చాలా రిచ్ లుక్ వచ్చి చాలా బాగుందండి. అవునమ్మా. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఈ సారీ పళ్ళు అంతా ఇలా వచ్చేస్తుంది. పళ్ళు అంతా అలా వచ్చింది. తర్వాత ప్లీట్స్ ఇలా వచ్చింది అనమాట. ఇది ప్లీట్స్. ఓకే. ఓకే. అంటే ఒక్కొక్క ప్లీట్ ఒక్కొక్క కలర్. ఓకే. ఇది ప్లీట్స్. మనం నడుస్తూ ఉంటే కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా. ఉంటది.
పార్టీ వేర్ అనమాట, కంప్లీట్ గా పార్టీ వేర్. ఓకే శిరీష గారు, ఇంకొంచెం అట్రాక్టివ్ గా చేసుకోవాలంటే ఇలా కాకుండా ఇంకెలా ప్లాన్ చేసుకోవచ్చండి ఈసారి? చేసుకోవచ్చమ్మా. దీని ఇంకా డిఫరెంట్ గా ఇప్పుడు ఇట్లా మనకి ఫ్రిల్ అనేది దొరుకుతుంది అనమాట మార్కెట్ లో. ఓకే, జస్ట్ ఇట్లా ఫ్రిల్స్. ఈ ఫ్రిల్స్ కూడా మనకి 2-3 కలర్స్ దొరుకుతాయి. ఓకే, ఈ 2-3 కలర్స్ కూడా మనం ఇప్పుడు వేసుకోవచ్చు బార్డర్స్. అంటే ఓన్లీ సారీకి ఇలా అటాచ్ అటాచ్ చేసుకోవచ్చు. నుంచి వేసుకోవాలమ్మా ఇట్లా. ఓకే, అంటే పైన పైపింగ్స్ లాగా పట్టీలు ఇచ్చేసేసి 1/2 ఇంచ్ పట్టీలు ఇలా ఫ్రిల్ కూడా వేసుకోవచ్చు. ఓకే, బార్డర్ ఇచ్చిన తర్వాత ఇలా బార్డర్స్ ఇచ్చిన తర్వాత చూడండి ఎంత డిఫరెంట్ గా బాగుంది. అవునవును, అంటే ఈ కలర్ కి ఇది సూట్ అయిపోయింది. అయితే ఈ కలర్ సెలెక్ట్ చేసుకోవాలా లేకపోతే అందులో ఉన్న మల్టీ కలర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చా మనం? అంటే ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఎల్లో ఇచ్చాం కాబట్టి ఎల్లో లేదంటే బ్లూ ఇస్తే బ్లూ. ఈ బార్డర్ తర్వాత మరి ఎండింగ్ వచ్చి మళ్ళీ ఎల్లోనే ఉండాలి. ఎందుకంటే అంత ముందు కూడా మనం అనుకున్నట్టుగా శారీ కలర్ ఏదైతే ఉందో ఎన్ని బార్డర్స్ వేసినా ఫస్ట్ ఆ కలర్ కొంచెం అపీరియన్స్ ఇచ్చుకుంటే ఎండింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే ఓకే, బాగుంటుంది. అట్లా అట్లా ఫ్రిల్ వేసుకోవచ్చు, లేదంటే స్మాల్ బీడ్స్ లేస్లోనే వస్తున్నాయి కదా, ఆ బీడ్స్ లేస్ వేసుకోవచ్చు. ఇంకా పళ్ళు దగ్గర ఈ కార్నర్స్ లో హ్యాంగింగ్స్ ఇచ్చుకోవచ్చు. ఈ కార్నర్స్ ఆ కార్నర్స్ హ్యాంగింగ్స్ ఇచ్చుకోవచ్చు. అంటే మన బడ్జెట్ ని బట్టి కూడా చేసుకోవచ్చు. అంటే ఇది నార్మల్ గా అంటే మినిమం లో 5000 నుంచి ఇంకా మన బార్డర్స్ వేసుకునే దాన్ని బట్టి 8000, 10,000 అట్లా మనం ఎంత బడ్జెట్ అనుకున్నాము దాని ప్రకారం మనం వేసుకుంటా పోవాలన్నమాట. ఓకే, సో మినిమం 5000 నుంచి మనం బడ్జెట్ పెట్టుకుంటే వస్తుంది అంటున్నారు. ఇంకా తక్కువలో చేసుకోవాలంటే అప్పుడు ఫ్యాబ్రిక్ ఎలాంటి మనం యూస్ చేస్తే బెటర్ అంటారు? అప్పుడు నార్మల్ ఫ్యాబ్రిక్ వాడుకోవాలమ్మా. ఇప్పుడు మనం షిమ్మర్ జార్జెట్ వాడాం దీనికి. దానికి ఏం చేయాలంటే షిఫాన్స్ ఇంకా కొంచెం తక్కువలో అనమాట. షిఫాన్స్ ఇది వచ్చేసి ఇమిటేషన్ బ్రొకెట్స్ అట్లా కొంచెం తక్కువలో వెళ్ళిపోతే ఇంకా మనకి 3000, 3500 అలా కూడా వచ్చేస్తుంది. సేమ్ అపీరియన్స్. అంటే మెటీరియల్స్ లో కనుక మనం తక్కువ తీసుకుంటే రేట్ అనేది తగ్గించుకుంటా ఉంటే ఫస్ట్ దాన్ని బట్టి ఉంటుంది అనమాట రేటు. మెటీరియల్ బట్టే రేట్ ఉంటుంది. బార్డర్ ఎంతలో తీసుకున్నాం మనం, లేదంటే 1 ఇంచ్ తీసుకున్నామా, 2 ఇంచెస్ తీసుకున్నాం, 4 ఇంచెస్ తీసుకున్నాం, 4 బార్డర్స్ వేసుకుంటే 4 రేట్స్ అయిపోతాయి కదా. అది సింగిల్ వేసుకుంటే సింగిల్ రేట్ లో వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో మనం ఎంత బడ్జెట్ ఉందో దాన్ని బట్టి అసలు మనం ఫస్ట్ ఏది ఎంతలో తీసుకోవాలి అనేది చూసుకుని తీసుకోవాలన్నమాట. సో శిరీష గారు, ఇలా శారీ చాలా బాగుంది. బట్ ఇంకో చిన్న డౌట్ ఏమొస్తుందండి, కొంతమంది ఇలా ప్లెయిన్ గా వదిలేద్దాం అనుకుంటారు పళ్ళు, కొంతమంది ఫోల్డింగ్స్ పెట్టుకుంటారు కదా. ఈ శారీని ఎలా వేసుకుంటే బెటర్ అంటారు? అంటే ప్లీట్స్ కాకంటే ప్లెయిన్ గా వదిలేయడం కంటే మొత్తాన్ని ప్లీట్స్ పెట్టుకుని ఇక్కడ ఒక బ్రోచ్ లాగా పెట్టుకుంటే ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్లీట్స్ పెట్టుకుంటేనే ఈ మల్టీ కలర్స్ అన్ని మనకు కనిపిస్తా ఉంటాయి కింద. అసలు మన ఈ కాన్సెప్ట్ అనేది ఇదే మనం సింగిల్ గా వదిలేసాం అనుకో పళ్ళు, ఇది అంత హైలైట్ అవ్వదు. సో ఇది మంచిగా హైలైట్ అవ్వాలి అంటే దీని అంతా కంప్లీట్ గా ప్లీట్స్ పెట్టుకుని ఇక్కడ బ్రోచ్ లాగా ఏదైనా పెట్టుకుని, ఇంకా మన ఇష్టం అనమాట ఎంత ప్యాంపరింగ్ గా ఉండాలి అనేది, ఎంత ఎలా రెడీ అవ్వాలి. ఇంకా జ్యువెలరీ అనేది కూడా హెవీ జ్యువెలరీ కాకుండా ఆల్రెడీ శారీయే చాలా హెవీగా ఉంది కాబట్టి సింపుల్ జ్యువెలరీ అట్లా ఎంత బాగుండాలి అనేది ఇంకా మన టేస్ట్ మీద ఆధారపడి. సో జ్యువెలరీ కూడా దీనికి పెద్దగా వేసే పని లేదు, ఎందుకంటే హడావిడి ఎక్కువ ఉంది సారీ కాబట్టి దీంతోనే లుక్ వచ్చేస్తుంది. ఎంత సింపుల్ గా ఉంటే అంత బాగుంటుంది. ఓకే ఓకేనా? సో మాకు ఇంట్లోనే ఇంత బ్యూటిఫుల్ శారీని ఎలా డిజైన్ చేసుకోవచ్చో చూపించారు. థ్యాంక్స్ ఎ లాట్ అండి. వెల్కమ్ ప్రశాంతి.